అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ కాంట్రాక్టేశ్వరరావు. ముఖ్యంగా ఈరోజు 10వ తరగతి పరీక్షల తాలూకా ఫలితాలు. 10వ తరగతి పరీక్షల్లో విజయం సాధించిన ప్రతి ఒక్క విద్యార్థికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ముఖ్యంగా ఒకే ఒక విషయాన్ని గమనించండి. మరి మనం ఎంతో కష్టపడి శ్రమించి వాళ్ళని చక్కగా ఎంత ఫీజులు అయితే అంత ఫీజులు కట్టి చక్కగా చదివిస్తున్నాం. అది మన వంతు బాధ్యత. పిల్లల యొక్క బాధ్యత ఏంటి? చక్కగా చదువుతూ మరి మనం చదివించిన దానికి ప్రతిఫలంగా వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. అలాగని అందరికీ ఒకే రకమైనటువంటి జ్ఞాన సంపద ఉండదు. కనుక ఒకళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు, ఒకళ్ళు సెకండ్ క్లాస్, ఒకళ్ళు థర్డ్ క్లాస్లో ఇలా పాస్ అవుతారు. తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు పిల్లల్ని అరే ఏంట్రా నీ చదువు, అదేంట్రా ఇదేంట్రా అని, మేము ఎంత కష్టపడి నీకు ఫీజులు కట్టి చదివిస్తూ ఉంటే నీకు తక్కువ మార్కులు వచ్చాయేంట్రా అని ఎవ్వరు కూడా పిల్లల్ని నిరుత్సాహపరచకండి. రే నాన్న, ఈసారి నీకు తక్కువ మార్కులు వచ్చాయి, నెక్స్ట్ టైం బెటర్ లక్, కసిగా కృషితో చదువు, నువ్వు ఫస్ట్ మార్కులు సాధిస్తావని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళ పసి హృదయాలు, వాళ్ళు ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకుంటారో మనకి తెలియదు. కనుక వాళ్ళని ఎవ్వరిని కూడా నిరుత్సాహపరచకుండా వారి భుజం తట్టి ప్రోత్సహించి చక్కగా చదివేటట్లుగా ప్రణాళిక చేసి మీరు దగ్గరుండి కాస్త చదివిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయండి తప్ప ఎవరిని నిరుత్సాహపరచకండి. ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకుంటారనే ఆలోచనతో చెప్తున్నాను. తర్వాత ఫెయిల్ అయిన విద్యార్థులకి నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. నాన్న, మనం బ్రతుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఏ పరీక్షలోనైనా ఫస్ట్ క్లాస్ వచ్చినవాడు మేధావి, సెకండ్ క్లాస్ వచ్చినవాడు మరి తెలివి తక్కువ వాడు అని అనుకోవడానికి వీల్లేదు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళే ఎన్నోసార్లు పరీక్షల్లో ఫెయిల్ అయ్యి ఇప్పుడు పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నారు. మరి చాలా పెద్ద ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి గోల్డ్ మెడలిస్టులు కూడా జాబులు లేకుండా చాలామంది ఉన్నారు. మీకు అంత పరిజ్ఞానం ఉండదు కనుక, చిన్నపిల్లలు కనుక మరి మీకు ఇవన్నీ మేము చెప్పవలసి వస్తుంది. ఎవ్వరూ నిరుత్సాహపడకండి. ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఇంకో, ఇప్పటికైనా విజయం సాధిస్తావు. విజయం అనేది తలుపు తడుతూనే ఉంటుంది. మనం దాన్ని చేజిక్కించుకోవడమే మన బాధ్యత.